ह्याण्डकोशं हरितोपलाभं तर्काभयेतं विधि सर्वपूर्वगीर्वाणविज्ञानदमानतोऽस्मि। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणा धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरार्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किरः सत्याधीशो वतुमां निर्जिता शेषमायहुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तनिवारकः विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्त्यं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शपानं शास्त्रज्ञेषु वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। శృతదేవుల వారు మిథిలాధిపతికి ఉపదేశం చేసినటువంటి ఘట్టంలో మనం పురుయశ అన్నటువంటి పాంచాల దేశాధిపతి తాను యుద్ధంలో ఓడిపోయి తర్వాత మళ్ళీ రాజ్యప్రాప్తిని పొంది అక్షయ తృతీయ నాడు భగవంతుడి దర్శనాన్ని చేసుకొని అక్షయమైనటువంటి లోకాలకు వెళ్ళాడు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకున్నాము. భగవంతుడి విశేష అనుగ్రహాన్ని పొందాడు అన్నటువంటి దాన్ని. తర్వాత ఆ శృతదేవుడికి శృతకీర్తుల వారు చెప్తూ ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. శృతకీర్తిరువాచ వైశాఖ ధర్మానఖిలానిహాముత్రఫల ప్రదాన్ భూయోపి శృణ్వతశ్చాసి తృప్తిర్నాద్యాభిమానదా. శృతకీర్తి తాను ప్రశ్నిస్తూ ఉన్నాడు శృతదేవుల వారిని, స్వామి, ఎంతగా మీ ముఖారవిందం నుండి వింటూ ఉన్నా కూడా ఈ యొక్క తృప్తి ఇంకా కావాలి అన్నటువంటి ఇదే అనిపిస్తున్నది తప్ప ఇంతటితో చాలు అని అనిపించడం లేదు. ఇంకా విస్తారంగా నాకు చెప్పండి అన్న వెంటనే శృతకీర్తి మాటలు విని శృతదేవుడు అర్థాత్ గురువులైనటువంటి శృతదేవ మునుల వారు చెప్తూ ఉన్నారు. శృణురాజన్ ప్రవక్ష్యామి కథాం పాప ప్రణాశిని. పాపాన్ని నాశనం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి వైశాఖ మాస మహాత్మ్యాన్ని చెబుతాను విను. ఒకసారి పంపా తీరంలో, పంపా అంటే ఈ కిష్కింద, ఇప్పుడు హంపి అని ఏదైతే అంటామో ఆ పంపా తీరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు శంఖ అన్నటువంటి మహా విద్వాంసుడు తపస్సంపన్నుడైనటువంటి ఋషి తాను గురౌ సింహస్తే చాగా నదీం గోదావరీం శుభాం. సింహస్థ పుష్కరాలు వచ్చినప్పుడు గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానాదులన్నింటినీ కూడా ఊహించుకొని ఎన్నో రోజులు అక్కడే ఉండి తిరిగి వస్తూ భీమరతి నదిని దాటుకొని ఘోరమైనటువంటి ఇదే దండకారణ్యంలో తాను వచ్చాడు. వచ్చి వస్తూ ఉండగా అక్కడ అతి ఘోరమైనటువంటి అరణ్యం, అక్కడ వైశాఖ మాసంలో వస్తూ ఉన్నాడు. ఒక చోట వృక్షే చోప వివేశాసో మధ్యాహ్న సమయే ద్విజ, ఒక వృక్షం కింద తానొచ్చి కాస్త సేద తీరుతూ ఉన్నాడు శంఖ అనేటువంటి బ్రాహ్మణుడు. అప్పుడు ఒక దురాచారుడైనటువంటి వ్యాధుడు అక్కడికి వస్తాడు. నిర్గుణ సర్వభూతేషు, ఎవరి మీద దయా లేదు, అందరినీ పీడించడం హింసించడమే వారి కర్తవ్యం, ఆ వ్యాధుడి కర్తవ్యం. అటువంటి అతడు వచ్చి కుండలాన్ని వేసుకొని దీక్షితుడైనటువంటి సాక్షాత్తు సూర్యుడి వలె కనిపిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అతడి దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని తాను ఇప్పించుకుంటాడు. ఏది వదిలిపెట్టడు. పాదరక్షలు, ఛత్రాన్ని అన్నిటినీ కూడా తీసుకుంటాడు. అక్షమాల, కమండలు అన్ని కూడా తీసుకున్న తర్వాత తాను మరణానికి భయపడి అన్నిటినీ ఆ శంఖ బ్రాహ్మణుడు ఇచ్చేస్తాడు. ఆ వ్యాధుడు దాన్నంతా తీసుకుని వెళతాడు.
తర్వాత అతడు వెళుతూ వెళుతూ కాళ్ళు బాగా కాలిపోతూ ఉన్నాయి. మధ్యాహ్నం సమయం, విపరీతంగా దాహం వేస్తూ ఉన్నది. సూర్యాంశు తప్తే జలవర్జితే ఖరే సంతప్త పాద తృణఛాదితే స్థలే. ఒక చోట కాస్త గడ్డి ఉన్నటువంటి చోట చూసుకొని అక్కడే తాను సవైధృతం సంపదం పాపితిష్టన్, కింద పడుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు. హాహా హాహా అని అరుస్తూ ఆ శంఖ బ్రాహ్మణుడు వెళుతూ ఉన్నప్పుడు వ్యాధుడికి ఏమో అనిపించింది, అయ్యో పాపం చాలా పడుతూ ఉన్నాడే, కానీ మా ధర్మం ఈ చౌర్యం చేసే మేము స్వీకరించాలి. సరే, నేను స్వీకరించిన దాన్ని అతడికి ఇచ్చేస్తాను అని అతడి వస్తువులను అతడికే తిరిగిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత విచిత్రం. తస్మాదుపానహో దాస్యే ముహుర్దుఃఖానుతప్తై, చాలా బాధపడుతూ ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, అందువల్ల అతడికి ఇచ్చేస్తాను. ఘర్మేణోత్తప్త విప్రస్య పాదరక్ష భవిష్యతి, పాదరక్షలుగా అతడికి పనికి వస్తాయి అని తీసుకొని ఇస్తే, శర్కరాతప్త పాదాయ ద్విజవర్యాయ సీదతి ఉపానో గృహీత్వాతే నిర్వృతిం పరామ్యయో. చాలా సంతోషం కలిగింది శంఖ బ్రాహ్మణుడికి. సుఖీభవేతి తం వ్యాధం ఆశీర్భిరభినంద్యచ, నీకు సుఖం కలగని అని శంఖ బ్రాహ్మణుడు ఆశీర్వదించాడు వ్యాధుడికి. అది చూసి వ్యాధుడికి కాస్త ఆశ్చర్యం కలిగింది. నాకు ఏ విధంగా సుఖం కలుగుతుంది చెప్పండి? నూనం సుభక్వ పుణ్యోయం వైశాఖే దత్తవానహం వ్యాధస్యాపి చ దుర్బుద్ధే ప్రాయో విష్ణు ప్రసీదతి. ఈ వైశాఖ మాసంలో ఈ విధంగా వచ్చి తిరిగి ఇచ్చినటువంటి వ్యాధుడికి నిజంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్న వెంటనే ఆ బ్రహ్మిష్ఠుడైనటువంటి శంఖ బ్రాహ్మణుడికి వ్యాధుడు అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా నాకు చెప్తూ ఉన్నావు? ఆ వైశాఖ మాసంలో భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి అంటూ ఉన్నావు. తదీయంతు మయా దత్తం కథం పుణ్యం భవేన్మమ, నీది నీకిస్తే నాకెలా సంతోషం కలుగుతుంది, నాకెలా పుణ్యం వస్తుంది? ఎవరా విష్ణువు? ఏమిటా వైశాఖ మాసము, ఏమిటా ధర్మము, ఏమిటా ఫలము, నాకు చెప్పు అని అడుగుతాడు. సరే అని శంఖస్తుష్టమనాభూత్ ప్రశంసం సచ వైశాఖం పునర్విస్మితమానసః ఇదానీం దత్తవాన్ పాదత్రాణే మే లుబ్ధకశటః యద్దుర్బుద్ధేశ్చ వైషమ్యం జాతం చిత్రమహోవత సర్వైషామేవ ధర్మాణం ఫలం జన్మాంతరేషు వై. ఎవరెవరు వారి వారి పూర్వజన్మంలో చేసుకున్నటువంటి ఫలానుసారంగానే ఫలితాన్ని పొందుతారు. వైశాఖ మాస ధర్మాణం ఫలం సద్యక్షణే నృణాం, వైశాఖ మాసంలో చేసినటువంటి ధర్మాలకు తాను అప్పటికప్పుడు ఫలితాన్ని పొందుతాడు. అందువల్ల భగవంతుడు అనుగ్రహిస్తాడు, అందులో సందేహమే లేదు. నీవు నా వస్తువులు నాకు ఇచ్చినా నాకు ఒక విధమైనటువంటి వైశాఖ ధర్మాన్ని ఆచరించావు, అందువల్ల నా పాదరక్షలను నాకు ఇచ్చావు, అందువల్ల భగవంతుడు నిన్ను అనుగ్రహించుగాక అని చెప్పి, నానేన సదృశో ధర్మ సర్వధర్మేషు విద్యతే మాగంగం యాతుమాగంగం మా ప్రయాగంతు పుష్కరం వైశాఖ ధర్మ మాహాత్మ్యం శంసంతి కథాపగాహ. ఏ నది ఏ క్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు, శ్రద్ధగా ఈ వైశాఖ మాస మహాత్మ్యాన్ని వింటే చాలు అని. మాసే మాధవ సంజ్ఞేస్మిన్ యత్స్వల్పేనైవ సాధ్యతే, స్వల్పమైనటువంటి కార్యమైనా కూడా ఇక్కడ చేస్తే మహాపుణ్యం లభిస్తుంది అని చెప్తూ, అన్యథా తే కథం భూయాత్ బుద్ధిరేతాదృశీ శుభా. సరే, నీవు పాదత్రాణాలను పాదరక్షలను నాకు ఇచ్చావు, ఇచ్చి నీవు ఏమడుగుతూ ఉన్నావు? నాకు ఈ ధర్మాలను ఉపదేశించండి అని. నీకు ఆ పుణ్యం లేకపోతే ఈ విధమైనటువంటి ప్రశ్న నీకు ఎలా కలుగుతుంది? కథ వినాలి అన్నటువంటి ఆసక్తి ఎలా కలిగింది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఒక సింహము ఒక వ్యాఘ్రం రెండూ కూడాను అత్యంత అవి రెండు కలిసి యుద్ధం చేస్తూ, ఒక సింహము ఒకటి ఏనుగు, వ్యాఘ్రం కాదు ఏనుగు, సింహో వ్యాఘ్రవదార్థాయ ప్రాద్రవత్ క్రోధ విఫల మధ్య దృష్టాచ మాతంగం. ఒక సింహం వ్యాఘ్రాన్ని సంహరించాలి అని ప్రయత్నం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక ఏనుగు దొరికింది. అవి రెండు యుద్ధం చేస్తూ ఉన్నాయి. తయోర్ యుద్ధం అభూద్రాజన్ సింహ మాతంగయోర్వనే. యుద్ధంలో చేసి చేసి శ్రాంతులై రెండు కూడా ఎవరిని ఏవి వదిలిపెట్టడం లేదు. ఆ సందర్భంలో వ్యాధముద్దిశ్యేచ్చోక్తం మునినాచ మహాత్మన, ఆ వ్యాధుడికి ముని ఉపదేశిస్తూ ఉన్నాడు వైశాఖ ధర్మాలను. అవి రెండు విన్న వెంటనే దివ్యమైనటువంటి రూపాలు వాటికి వచ్చాయి.
వ్యాధ నివృత్తి కలిగింది, సింహ సింహ జన్మ నివృత్తి కలిగింది, మాతంగ ఏనుగు జన్మ నివృత్తి కూడా కలిగింది. తర్వాత ఆ శంఖ ఋషి తాను అడుగుతూ ఉన్నాడు, తదృష్టా విస్మిత ప్రాహ కౌయూయమితి నిశ్చల, ఎవరు మీరు, ఎందుకు ఈ విధమైనటువంటి జన్మ వచ్చింది అంటే, మేము మతంగ ఋషి యొక్క కుమారులం, నా పేరు దంతిల అని, మరొకరు కోహల అని, ఇద్దరు. కానీ శాపదోషంతో మాకు ఈ జన్మ వచ్చింది. ఎందువల్ల అంటే రూప యవ్వన సంపన్నులమే, సర్వ విద్యాలు మాకు వస్తాయి. మా తండ్రి ఒకసారి ధర్మార్థ కోవిదుడైనటువంటి మా తండ్రి మాతంగ ఋషి బ్రహ్మర్షి తాను వైశాఖ మాసంలో అనేక వ్రత నానా విధమైనటువంటి ధర్మాలను ఉపదేశించి ఇవన్నీ చేయండి అంటే నాకు కోపం వచ్చింది, మరొకరికి అహంకారం వచ్చింది. అందువల్ల కోపం వచ్చినటువంటి వారికి నీవు సింహంగా మారు, అహంకారం వచ్చినటువంటి వారికి మాతంగ అని ప్రసిద్ధమందువల్ల ఆ మాతంగ జన్మరాని, ఏనుగు జన్మరాని అని శాపం ఇచ్చారు. అయ్యో అని మేము కాళ్ళ మీద పడితే, మీకు వనంలో మీరు సంచరిస్తూ ఉండగా ఒక మహానుభావుడు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పారు. అందువల్ల మేము యుద్ధం చేసి శ్రాంతులై ఉన్నప్పుడు మీరు ఈ వ్యాధుడికి వైశాఖ ధర్మాలను ఉపదేశిస్తూ ఉన్నప్పుడు మా చెవిన అది పడింది, మాకు జాతి స్మృతి కలిగింది, మేము ఇటువంటి ఋషికుమారులము అన్నటువంటిది, మాకు ఈ జన్మ రెండు పోయి మాకు శాప విముక్తి కలిగింది అన్నటువంటి అంతా విస్తారంగా చెబుతారు. చెప్పి వాళ్ళ ఇద్దరు కూడా ఉత్తమమైనటువంటి దేహాన్ని సంపాదించుకొని ఊర్ధ్వలోకానికి వెళ్ళారు. ఇది చూసి ఆ వ్యాధుడికి చాలా విచిత్రం అనిపించింది. రెండు ప్రాణులు అవే ఉత్తమమైనటువంటి లోకాలకు వెళతాయి అంటే, నేను మానవ రూపంలో ఉన్నటువంటి వాణ్ణి, సరే స్వామి మీరు మహానుభావులు అని నాకు అర్థమైంది, మీరేదో చెప్తూ ఉన్నప్పుడు అవి రెండు ఉద్ధరించబడ్డాయి, మరి నా ఉద్ధారం ఎప్పుడు అని నాకు కూడా ఉపదేశించండి ఏమైనా అన్న వెంటనే, మీరు మహానుభావులు, అందరిచే సమచిత్త స్వభావులు, ఎవరిని కోపంతో ద్వేషంతో చూడరు, అందరి మీద అనుగ్రహిస్తారు, అందువల్ల మీరే నన్ను ఉద్ధరించండి అన్న వెంటనే విష్ణు ప్రీతికరమైనటువంటి నానా విధమైనటువంటి ధర్మాలు ఈ వైశాఖ మాసంలో చెబుతారు. సరే ఇక్కడ ఎండ చాలా ఉంది, ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి చోట కూర్చున్నాము అంటే, వ్యాధుడికి ఆ వనం అంతా పరిచయమే, ఇక్కడే సమీపంలో ఒక సరోవరం ఉంది స్వామి, అక్కడికి వెళదాము అని అక్కడికి పిలుచుకొని వెళతాడు. అక్కడ వాళ్ళు మాధ్యాహ్నిక స్నానం చేసి అనుష్ఠానాన్ని అంతా కూడా చేసుకుని అక్కడే ఉన్నప్పుడు తానే కపిత్త ఫల దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు. వెలగపళ్ళు నానా విధం అక్కడ ఏం దొరికాయో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి, స్వామి స్వీకరించండి అని అది తిని తర్వాత తాను ఉపదేశిస్తూ వెళతారు శంఖముని. కేనవా కర్మణా చాసీత్ వ్యాధ జన్మ తమోమయం, నాకెందుకు ఈ జన్మ వచ్చింది అది చెప్పండి, అదే విధంగా మీ సమాగం నాకెందుకు కలిగింది అది కూడా చెప్పండి. చూడండి ఎంత విచిత్రం, పూర్వజన్మది చెప్పాలి, అదంతా కూడా తెలుసుకొని ఇప్పటిది కూడా చెప్పాలి. ఇదంతా కూడా ఎలా అంటే, వెనకటికి శాకల అన్నటువంటి నగరంలో వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణ కులంలో నీవు జన్మించావు. స్తంభో నామ మహాతేజస్ తథా శ్రీవత్స గోత్రజ, అక్కడ శ్రీవత్స గోత్రంలో జన్మించావు. నీకు వివాహమైంది, అయినా కూడా ఒక వేశ్యాస్త్రీ మీద వ్యామోహంతో ఆమెను పిలుచుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. అయినా కూడా నీ భార్య ఇద్దరికీ సేవ చేసింది నీ మీద భక్తితో. తర్వాత చాలా రోజుల వరకు తను ఉండి, ఎప్పుడైతే డబ్బు ఖాళీ అయిపోయిందో తాను వెళ్ళిపోతుంది. నీవు నానా విధమైనటువంటి దురాచారాలను చేసినందువల్ల అభక్ష భక్షణాన్ని చేస్తావు. చేసినందువల్ల నీకు ఈ భగంధర అన్నటువంటి అతి ఘోరమైనటువంటి రోగం వస్తుంది. ఒళ్ళంతా కూడా క్రిములన్నీ తినేస్తూ ఉంటాయి. నీ భార్య అంతైనా కూడా చాలా పతివ్రత శిరోమణి, భక్తితో నీ సేవ చేస్తుంది. సేవ చేస్తూ ఉండగా ఒకసారి మీ ఇంటికి ఒక మహానుభావులు వస్తారు. అది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో నీవు చాలా దుఃఖిస్తూ ఉన్నప్పుడు భార్య నీకు సాంత్వన చేస్తుంది. తర్వాత తన బంధుబాంధవుల దగ్గరే డబ్బు ఇప్పించుకొచ్చి నీ రోగానికంతా కూడా ఔషధోపచారాలను చేస్తుంది. ఇంతైనా కూడా నీకు సర్వథా నీ మీద ద్వేషం లేదు, కోపం లేదు. అంత మహాత్మురాలు, పాతివ్రత్య ధర్మాన్ని ఆచరిస్తుంది. తదాచాగాన్ ముని కశ్చిత్ మహాత్మా దేవలాఫయ, దేవల అన్నటువంటి ఋషుల వారు మీ ఇంటికి వస్తారు.
ఆ సందర్భంలో వైశాఖ మాసము అని పిలిచి పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్లను తాను తల మీద వేసుకొని నీకు వేస్తుంది. తర్వాత ఆయనకు నీ అనుమతితో పానకాది ద్రవ్యాలను ఇస్తుంది. అదంతా కూడా చేసుకొని, సరే నా భర్తకు ఔషధోపచారాలను చేయండి అంటే వారు దివ్య దృష్టితో చూసి సర్వథా వీడు ఔషధయోగ్యుడు కాడు అని చెప్పేసి వాళ్ళు ఉదయం లేచి వెళ్ళిపోతారు. అదైన కొన్ని రోజులకే నీవు చనిపోతావు. అది కూడా భార్య నీకు ఔషధాన్ని వేయాలి అని చెప్పేసి నోరు తెరిచి వేస్తూ ఉన్నప్పుడు మరణ సందర్భంలో గట్టిగా ఆమె వేలు కొరికేసి ఆ ఒక వేలు అది తెగి నీ నోట్లో పడుతుంది. అందువల్ల అప్పుడే నీ మరణం కూడా ప్రాప్తిస్తుంది. చాలా బాధపడుతుంది. తాను సతీ సగమనాన్ని చేస్తుంది. ఆ సందర్భంలో బ్రాహ్మణుడికి పాద ప్రక్షాళనకు పానకదానానికి నీవు అనుమతినిచ్చావు కదా, అందువల్ల నీకు ఈ నీవు చేసినటువంటి పాపాలకు వ్యాధ జన్మ వచ్చినా నా వంటి మహానుభావుడి యొక్క దర్శనం కలిగింది. అదే విధంగా విష్ణు కథలు వినాలి అన్నటువంటిది కూడా నీకు ఆసక్తి కలిగింది. ధర్మాలను తెలుసుకోవాలి అని చెప్పేసి ఆసక్తితో ఉన్నావు. శృణువ్యాధ ప్రవక్ష్యామి విష్ణు ఎవరు, అతడు ఏం చేస్తాడు, అతడి గురించి చెప్పండి అంటే అతడు పూర్ణశక్తి పరిపూర్ణ గుణస్వరూపుడు, సకలేశ్వరుడు, సత్వరజస్తమో గుణాల సంబంధం లేదు. అతడు సృష్ట్యాదులను చేసేటువంటి వాడు, సచ్చిదానంద స్వరూప అని భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలను చెప్తారు. ఉత్పత్తి స్థితి సంహారాదులంతా కూడా అతడి అనుగ్రహం వల్లనే జరుగుతుంది తప్ప వేరే వారెవరూ చేసేవారు లేరు. అతడిని బ్రహ్మ అని పిలుస్తారు. పరిపూర్ణ గుణస్వరూపుడైనందువల్ల బ్రహ్మ అని. అతడి పేర్లే మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మ, రుద్ర అన్నటువంటి సకల నామములు అతడి నామములే తప్ప వేరే వారిది లేదు. నాన్యేషాం బ్రహ్మతాక్వాపి తచ్చక్త్యేకాంశ భాగినాం. ఆ భగవంతుడి యొక్క లేశాతి లేశ శక్తి కూడా దేవానుదేవతలకు లేదు. అతడిని శాస్త్ర పురాణములే తెలుపుతాయి. దాన్ని వదిలిపెట్టి వేరే వాటి ద్వారా అతడిని తెలుసుకోలేము. ఇంద్రియ అనుమానాదులు పనికిరావు. జ్ఞాతుం నారాయణం దేవం వేదవేద్యం సనాతన అని పిలుస్తారు. అతడి యొక్క విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని చేసుకుంటేనే ఉత్తమమైనటువంటి లోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి మహిమనంతా కూడా చెబుతూ వెళతారు. అతడి పరివారమే తత్వాభిమాని దేవతలు. అదే విధంగా తర్వాత తారతమ్యాన్ని చెబుతారు. సామాన్య దేవతలు, సప్తఋషులు, వారిపైన సాక్షాత్తు అగ్నిదేవత, సూర్యాదులు, దానికంటే ఉత్తమ బృహస్పతి కంటే అహంకారిక ప్రాణ ఇంద్రుడి కంటే గిరిజాదేవి అర్థాత్ పార్వతి, దానిపైన శంభు, వాటికంటే ఉత్తమమైనటువంటి వారు సాక్షాత్తు బుద్ధి తత్వాభిమాని అయినటువంటి భారతీదేవి, తర్వాత ప్రాణ, వీళ్లే ఉత్తమోత్తములు. ఆ ప్రాణదేవుని కంటే ఉత్తములు లక్ష్మీనారాయణులే తప్ప వేరే వారు లేరు అన్న వెంటనే అతడు అడుగుతాడు, ఎందుకు ఈ ప్రాణదేవుల వారు ఉత్తములు అని. దానికి దీర్ఘమైనటువంటి కథను చెబుతారు. వెనుకటికి దేవతల్లోనే ఒక వివాదం జరిగింది. నేను బ్రహ్మదేవుల వారికి మొట్టమొదట వారి అవతారం జరిగింది, వారిని పుట్టించాను, వారికి రాజ్యాన్ని అప్పగిస్తాను, ఎవరి రాజ్యంలో ఎవరిని కూర్చోబెట్టాలి మీరే నిర్ణయించుకోండి, ఎవరు ఉత్తములో వాళ్లను నేను కూర్చోబెడతాను అని భగవంతుడు చెబుతాడు. సరే, మేమే ఉత్తములము అని చెబుతూ వెళతారు. ఎవరు కూడా ఎవరి నిర్ణయం కాదు. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళితే, ఈ బ్రహ్మ శరీరం నుండి ఎవరెవరు మీరు లోపల ఉన్నారో ఇంద్రియాభిమాని దేవతలు, మీరందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళండి అని చెబుతాడు భగవంతుడు. ఒక్కొక్కరు బయటికి వస్తారు. ఆ అభయం వెళ్ళిన వెంటనే, కాళ్ళు పోయిన వెంటనే కుంటివాడు అన్నారు, చేతులు వెళ్ళిన వెంటనే చేయి పనిచేయదు అన్నారు, కళ్ళు సూర్యుడు వెళితే గుడ్డివాడు అని అన్నారు, ఈ విధంగా వాగభిమాని వెళితే మూగవాడు అని అన్నారు, దిగభిమాని దేవతలు వెళితే చెవుల నుండి ఆ వ్యక్తిని చెవిటివాడు అని అన్నారు తప్ప ప్రాణం మాత్రం అలాగే ఉంది, దాన్ని చెబుతారు. శక్రం కేచిత్ పరం ఇత్యుక్తాస్తే తతస్సర్వే తథాస్థితి వశో బ్రువన్ నిశ్చక్రామ జయంత్వాహ పాదాత్ పూర్వం సురేశ్వర. మొట్టమొదట జయంతుడు వెళతాడు పాదముల నుండి. తదా పంగుమయం ప్రాహు, అతన్ని కుంటివాడు అని అన్నారు. అప్పుడు కూడా ఆ దేహం శృణ్వన్ పివన్ వదన్ జిగ్రన్ పశ్చన్ నాస్తే చలన్నపి, మిగిలిన అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయా ఆ దేహంలో.
తర్వాత దక్ష ప్రజాపతి వెళతాడు గుహ్యేంద్రియం నుండి, అప్పుడు అది పనిచేయదు తప్ప మిగిలినవన్నీ పనిచేస్తాయి. ఇంద్రుడు వెళతాడు తాను ఆ చేతుల నుండి, హస్తహీనం అముం ప్రాహు, హస్తం లేని వాడిగా చెబుతారు తప్ప మిగిలినవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఈ విధంగా అందరూ దేవతలు వెళ్ళినా కూడా ఆ దేహం శ్వాసోచ్ఛ్వాసం చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే ముఖ్య ప్రాణమూర్తి తాను వెళతాడో అప్పుడు ఆ దేహం పడిపోతుంది. తరువాత మిగిలిన దేవతలందరూ ప్రవేశించినా అందులో చలనవలనాదులు ఏవి కూడా లేవు. సూర్యుడు ప్రవేశించినా కళ్ళు కనపడవు, జయంతుడు ప్రవేశించినా కాళ్ళు పనిచేయవు, ఇంద్రుడు ప్రవేశించినా చేతులు పనిచేయవు, ఏది చేయదు. ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ప్రాణదేవుల వారు ప్రవేశిస్తారో అప్పుడే ఆ దేహం నిలబడుతుంది. అందువల్ల ప్రాణదేవుల వారే దేవోత్తములు, జీవోత్తములు అన్నటువంటి దాన్ని, తత్వాన్ని దేవతలు తెలుసుకున్నారు. ఎవరైతే ఈ ప్రాణతత్వాన్ని విశేషంగా ఉపాసన చేస్తారో వారికి హరి అనుగ్రహం కలుగుతుంది అన్నటువంటి దాన్ని శంఖ ఋషుల వారు చెప్పిన తర్వాత, నఖ్యాతో మహిమాలోకే కథం సర్వేశ్వరస్య వై, ఇంత ప్రసిద్ధి ఉన్నా కూడాను ఆ ముఖ్య ప్రాణమూర్తి యొక్క తత్వం లోకంలో ఎందుకు ప్రసిద్ధం లేదు, అదే విధంగా అతడిని ఎవరు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, దాన్ని చెప్పండి అని అడుగుతాడు ఆ వ్యాధుడు. చూడండి, వ్యాధుడికి ఎంత దివ్యమైనటువంటి ధర్మబుద్ధి. దానికి శంఖ ఋషుల వారు చెబుతారు, వెనుకటికి గంగా తీరంలో అశ్వమేధ యాగాన్ని చేయాలి అని చెప్పేసి ముఖ్య ప్రాణమూర్తి భూశోధన చేస్తూ ఉన్నప్పుడు ఆ భూమికి వల్మీకంలో ఖండ్వ ఋషుల వారు తపస్సు చేస్తూ వల్మీకం అంతా పెరిగి ఉంటుంది. ఆ సందర్భంలో వల్మీకం నుండి బయటికి వచ్చి ఆ శోధిస్తూ ఉన్నప్పుడు వారికి తపస్సుకు భంగం కలుగుతుంది. బయటికి వచ్చి చెబుతారు, అద్య ప్రభృతి విఖ్యాతి మహిమా భువనత్రయే తవరాప్నోతి దేవేశ భూలేఖేతు విశేషత. మూర్లోకాల్లో నీ యొక్క ప్రసిద్ధి ఎవరు కూడా గుర్తించకపోని, నీకు ప్రసిద్ధి రాకుండా ఉండని అని కణ్వ ఋషి శాపం ఇచ్చేస్తారు. ప్రఖ్యాతాస్తే భవిష్యంతి అవతార జగత్రే, నీ యొక్క అవతారమూర్తులకే విశేషమైనటువంటి ప్రఖ్యాతి అన్నటువంటి దాన్ని చెబుతారు. ఎందువల్ల ఇలా జరిగింది అంటే, ఆ కణ్వ ఋషి తాను అతిఘోరమైనటువంటి పదవిని పొందాలి అని చెప్పేసి తనకు అయోగ్యమైనటువంటి దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వాయుదేవుల వారు తెలిసే చేస్తారు. శాపం ఇచ్చిన తర్వాత ఆ పుణ్యం అంతా హ్రాసమైపోతుంది. సరే అని భగవదిచ్ఛకు అనుగుణంగానే వారు దాన్ని స్వీకరిస్తారు. అందువల్ల ముఖ్య ప్రాణమూర్తి యొక్క ఉపాసన ఎక్కడా, ముఖ్య ప్రాణమూర్తి ఉపాసన ఉన్నది, విగ్రహం కానీ అది కానీ ఇది కానీ ఏది లేదు. అవతారములే ఆంజనేయ స్వామి, భీమసేనుడు, లేకపోతే మధ్వాచార్యుల వారు, ఈ విధంగానే ఉన్నది. తర్వాత వినాపరాధం నన్ను శపించావు కాబట్టి నీకు గురుద్రోహి అన్నటువంటి దాన్ని శాపమిస్తారు. అందువల్ల అప్పటి నుండి ఇది ఇలాగే ఉన్నది అని చెబుతారు. సరే, ఈ నానా విధమైనటువంటి జీవరాశులు భాగవత ధర్మాలను చెప్పండి అంటే అతి దీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని శంఖ ఋషుల వారు చేస్తారు. భగవంతుడు సృష్టి చేస్తాడు. సత్వరజస్తమో గుణాలు, సాత్వికమైనటువంటి ప్రకృతి, రాజసమైనటువంటి ప్రకృతి, తామసమైనటువంటి ప్రకృతి, ఇదంతా కూడా జీవులకు కర్మానుసారంగా ఫలం ఏ విధంగా లభిస్తుంది అంటే అది భగవద్ అనుగ్రహంతోనే లభిస్తుంది. వారు చేసినటువంటి కర్మలు, చతుర్యుగ వ్యవస్థనంతా కూడా చెబుతారు. బ్రహ్మదేవుల వారి ఉత్పత్తి అంతా కూడా రాత్రి చేతావతి తస్య అహోరాత్రం దినం భవేత్, అహోరాత్రములు కలిస్తే దినం, ఆ దినములు 15 అయితే పక్షం, అవి 2 అయితే మాసములు, ఆ మాసములు 2 అయితే ఋతువు, ఆ ఋతువులు 3 అయితే ఒక ఆయనం, అటువంటివి 2 అయితే ఒక సంవత్సరం. ఈ విధంగా దినగతి ఉన్నది. అటువంటి సంవత్సరాలు 60 అయితే అది ఒక సైకిల్ పూర్తి అవుతుంది, ఒక చక్రం పూర్తి అవుతుంది అన్నటువంటి దాన్ని చెప్పి, తర్వాత ఆ చతుర్యుగములు అవన్నీ కూడా కలిసి మహాయుగం, అవన్నీ కలిసి 71 అయితే అది మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 14 అయితే బ్రహ్మదేవుల వారి అహస్సు అర్థాత్ పగలు, అటువంటిదే రాత్రి, ఇది ఒక దినం. అటువంటిది 360 అయితే అది ఒక సంవత్సరం. అటువంటిది 100 అయితే బ్రహ్మదేవుల వారి ఆయుష్ పూర్తి అవుతుంది. దైనందిన ప్రళయము అని చెప్పేసి ఈ మన్వంతర ప్రళయాలు ఒక్కొక్క మన్వంతరం అయిన తర్వాత ఒక్కొక్క ప్రళయం అవుతుంది. అది బ్రహ్మ ప్రళయము అని చివర్లో అయ్యేటువంటిది. ఈ విధంగా అన్ని కూడా ఉన్నాయి. ఆ బ్రహ్మ ప్రళయం తర్వాత మళ్ళీ భగవంతుడు సృష్టికి ఉపక్రమిస్తాడు.
ఇవన్నీ కూడాను దేవతలందరూ కూడా ఈ మన్వంతర ప్రళయంలో పైలోకాలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ 3 లోకాలను మళ్ళీ సృష్టి చేసి మళ్ళీ వ్యవస్థ అంతా కూడా ఉంటుంది అన్నటువంటి దాన్ని దీర్ఘంగా ఉపదేశిస్తారు. తర్వాత కోవా భాగవత ధర్మాః కైర్విష్ణుశ్చ ప్రసీదతి. భాగవత ధర్మములంటే ఏమిటి? దేని ద్వారా భగవంతుడు తాను సంతుష్టి నొందుతాడు? ఏన చిత్త విశుద్ధి స్యాత్ యస్సతా ఉపకారకః. దేని వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది, దేని వల్ల సజ్జనులకు ఉపకారం అవుతుంది, అటువంటి దాన్ని సాత్విక ధర్మము అని తెలుసుకో. ఎవరు కూడా దాన్ని నిందించరాదు. అటువంటిది శృతి స్మృత్యుదితో యస్తు. అది వేద ఇతిహాస పురాణములకు స్మృతులకు ధర్మశాస్త్రములకు అనుకూలంగా ఉంటుంది. అది నిష్కామమైనటువంటి ధర్మం. ఇదే భాగవత ధర్మం. లోక అవిరుద్ధంగానే ఉంటుంది, ఎవరికి కూడా పీడను చేయదు. అటువంటిది ధర్మం ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి విష్ణు ధర్మం. అదే మిగిలిన రాక్షసులందరూ కూడా చేస్తారు, అది తామసీ ధర్మం. మరొకరికి ఇబ్బందిని చేకూర్చడానికే వారు చేస్తారు. నాకు ఆ ఆధిపత్యం కావాలి, అందరి మీద నాకు ప్రభుత్వం కావాలి, అందరూ నా వశంలో ఉండాలి, ఇటువంటివన్నీ కూడాను తామసమైనటువంటివి అని చెబుతారు. తదా వై సాత్వికాగ్నేయ ధర్మ భాగవత శుభ. నిత్య నైమిత్తికమైనటువంటి ధర్మములు ఉన్నాయి. నిత్య కర్మలు అంటే స్నాన సంధ్య జప పారాయణాదులు. నైమిత్తికమైనటువంటివి అంటే అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించుకుని తర్పణం చేయడం. మాసోక్త ధర్మములు అది నైమిత్తికం. వైశాఖ మాసం వస్తేనే చేసేటువంటి ధర్మాలు, కార్తీక మాసం వస్తేనే చేసేటువంటి ధర్మాలు నైమిత్తిక ధర్మాలు, గ్రహణం వస్తే చేసేటువంటి ధర్మం అది నైమిత్తికమైనటువంటిది. ఈ విధంగా నిత్య నైమిత్తికము అన్నటువంటివి ఉన్నాయి. దేవతాంతర దైవత్యాహ సకామ రాజసామత. విష్ణువును వదిలిపెట్టి మిగిలిన దేవతలను సర్వోత్తములుగా భావించి నానా విధమైనటువంటి క్షుద్ర దేవతలను ఆరంభించుకొని ప్రతి ఒక్కరిని వేరే దేవతలను ఆరాధన చేయడం ఏదైతే ఉన్నదో అది రాజసము అని. ఆ విధంగా కాకుండా యక్షరక్ష పిశాచాదులను ఆరాధించడం ఏదైతే ఉన్నదో అది తామసమైనటువంటి లోకనిష్ఠురమైనటువంటి అందరికీ లోకానికి భయాన్ని చేకూర్చేటువంటిది తామసమైనటువంటిది. అందులో భాగవతం ఇది ధర్మములు చాలా ఉత్తమమైనటువంటిది. సాత్వికులు మాత్రమే దాన్ని చేయగలరు. విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మములు ఇవన్నీ కూడా కుర్వంతి అనీహయ. ఏ అపేక్ష లేకుండా భాగవత ధర్మాలను ఆచరిస్తారు. వారి మనస్సులో ఎప్పుడూ కూడా భగవంతుడు ఉంటాడు. వారి నోరు ఎప్పుడూ కూడా భగవంతుడిని కీర్తిస్తుంది. పాదములు ఎప్పుడూ కూడా భగవంతుడి మందిరాలకు వెళుతుంది. ఎల్లప్పుడూ కూడా భాగవతాది సత్శాస్త్రములను శ్రవణం చేస్తూ ఉంటారు. సదాచారములను పాలిస్తూ పరిపాలన చేస్తారు. అందరికీ ఉపకారాన్ని చేస్తారు. సదైవ మమతాహీన. అహం మమతాది రాగద్వేషాలు లేనటువంటి వారు, అటువంటి వారు భాగవతులు. ఏషాంచ శాస్త్రే విశ్వాసం. ఎవరికైతే శాస్త్రంలో చెప్పినటువంటి దాని మీద విశ్వాసం ఉంటుందో, అవును ఇక్కడ చెప్పింది నిజము, దీన్ని ఆచరిస్తే నాకు ఫలితం ఉంటుంది అని. గురవు సాధుషు కర్మసు. గురువుల యందు భక్తి, సాధు సజ్జనుల యందు భక్తి, అదేవిధంగా వారు చేసేటువంటి కర్మల మీద ఆసక్తి, ఇవన్నీ ఎవరికి ఉంటాయో వారు విష్ణు భక్తులు. ఏషాం హి సమ్మతా ధర్మా శాశ్వత విష్ణువల్లభా. అందరికీ సమ్మతమైనటువంటి ధర్మములు, ఇది భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి ధర్మములు. అటనం సర్వదేశేషు వీక్షణం సర్వకర్మణం శ్రవణం సర్వద. ఇది లేకపోతే ఏ విధంగా ఉంటుంది అంటే వారికి ఎంత తీర్థక్షేత్రాలను సంచరించినా కూడా, ఏ భగవంతుడి మూర్తిని చూసినా కూడా వారికి మనస్సు ఎవరికైతే కరగదో అటువంటి వారు ఈ భాగవత ధర్మాలను చేయలేరు. అకించిత్ కరమేతేషాం షండస్యేవ పరస్త్రియ సాధూనాం దర్శనేనేవ. సజ్జలను చూసిన వెంటనే ఎవరికి భక్తి కలుగుతుందో, ఎవరు వారి ఉపదేశామృతాన్ని వినాలి అనుకుంటారో అటువంటి వారు ఈ ధర్మాలను ఆచరిస్తారు. ఏ విధంగా అంటే చంద్రకాంతం అని ఉంటుంది. చంద్రకిరణం స్పర్శ అయితే చాలు అది కరిగిపోతుంది. ఆ విధంగా సజ్జనులను చూస్తే చాలు వారి మనస్సు ద్రవీభవించి వారితో ఉపదేశాన్ని భగవతత్వాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక వారికి కలుగుతుంది. అటువంటి వారు వైష్ణవులు. అటువంటి వారి ఉపదేశాన్ని వినాలి. నిష్కామైర్హి జనైర్యేస్తు శ్రద్ధయా సంపాష్టిత. చేసేటువంటి ధర్మం మీద శ్రద్ధ ఉండాలి, చేసేటువంటి కర్మ మీద శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధనే మనకు ఫలితాన్ని ఇస్తుంది. అర్థాత్ భగవంతుడిని ఉద్దేశించుకొని భగవంతుడే సర్వకర్మ నియామకుడు, సర్వకర్మ ఫలప్రదుడు అన్నటువంటి విశ్వాసం ఉండాలి. అటువంటి వారే దీన్ని చేస్తారు. దద్న సారమిమోద్ధృత్య ధర్మం వైశాఖ సంభవం. అందులోనూ ఈ వైశాఖం
కార్తీకం, అదేవిధంగా మాఘ, నానా విధమైనటువంటి మాసముల యొక్క విశిష్టమైనటువంటి ఆ మాస కర్తవ్యములను చెప్తూ వెళతారు. అందులో దానికి ప్రాశస్త్యాన్ని, అది చేయాలి అన్నటువంటి స్తుతి, ఆ స్తుతి పూర్వకంగా దాన్ని చెబుతారు. ఇక్కడ ఛత్ర, ఉపాహన అర్థాత్ పాదరక్షలు, కర్పూర, గంధ, వాపీకూప తటాగానం నిర్మాణం, జలాశయాల నిర్మాణం, సాయాన్నంలో పానకం, నానా విధమైనటువంటి కుసుమాలు, తాంబూల దానం, ఇవన్నీ కూడా గురు గోరసాన, పాలు, పెరుగు, వీటి దానం, లవణ మొదలైనటువంటి దానం ఇవన్నీ కూడా ఇవ్వాలి. వస్త్రదానాన్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా చెప్పి సాయాన్నే చక్షుదండానం దానం ఉర్వారుకస్య చ, సాయంకాలంలో ఇక్షుదండ అర్థాత్ ఈ చెరుకు రసాన్ని ఇవ్వాలి. అదే విధంగా ఉర్వారుక దోసకాయ దాన్ని తీసి అంటే ఇది చేస్తా వడపప్పు అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెబుతారు. రసాయన ప్రదానం చ పితృ నిర్వాపణం తథా, దీని ద్వారా దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ కూడా సంతోషిస్తారు. ప్రాత సూర్యోదయ స్నాత్వా శృణ్వన్ ద్విజకులే రితం, ఉదయం లేచి సూర్యోదయం కంటే ముందు స్నానం చేయాలి, నిత్యకర్మలను చేసుకొని భగవంతుడిని అర్చన చేసి తరువాత తాను ఈ కథాశ్రవణాన్నంతా కూడా చేయాలి. ఏవేవి వదిలిపెట్టాలి, నిషిద్ధమైనటువంటి ఏ పదార్థాలను స్వీకరించరాదు, దాని యొక్క లిస్టు చాలా ఉన్నది. ఆ విధంగా నిషిద్ధ కర్మ ఆచరణను, నిషిద్ధ ఫలభక్షణాన్ని, నిషిద్ధ మైనటువంటి పదార్థాలను సర్వథా తినరాదు. ఈ విధంగా మాసవ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి భగవంతుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తారు. వైశాఖ స్థితి ద్వాదశ్యాం దధ్యా దధ్యన్న మంజస, వైశాఖ ద్వాదశి యందు దధ్యన్నాన్ని దానమివ్వాలి. సోదకుంభం సతాంబూలం సఫలంచ సదక్షిణం అని చెప్పేసి, ఏవం మాసం వ్రతం కుర్యాత్ యో దంభేన వివర్జిత, దంభ అహంకారాలు ఉండరాదు. మాసధర్మాలను చేస్తూ ఉన్నప్పుడు నేను ఇచ్చాను అని చెప్పేసి భగవంతుడు నాకు సర్వథా నాకు ఈ లోకాన్ని ఇవ్వాలి, అవేవి కాదు. నిష్కామంగా భగవత్ ప్రీతిని ప్రార్థన చేస్తూ ఇవ్వాలి. అది ఏమిచ్చినా కూడా అల్పమో బహువో దాన్ని ఇచ్చి కృష్ణార్పణంగా ఇవ్వాలి అని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అక్కడే వృక్షంలో ఒక పెద్ద స్థలం, కోఠరము అని అంటారు, బిలంలాగా ఉన్నది. అక్కడి నుండి ఒక పెద్ద సర్పం, ఘట సర్పం, అది పైకి వచ్చి దానికి ఆ రూపాన్ని వదిలిపెట్టి అతి దివ్యమైనటువంటి రూపాన్ని అది తీసుకుంటుంది. అది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది శంఖ ఋషులకి, అదే విధంగా ఆ వ్యాధుడికి. ఎవరు నీవు అని అడుగుతారు. శంఖేనేవం తదా పృష్ట దండవత్ పతితో భువి, తర్వాత ప్రశ్రయావనతో భూత్వా ప్రాంజలిర్ వాక్యమబ్రవీత్, నేను అహంపురా ద్విజ కశ్చిత్ ప్రయాగే బహుభాషణ, ప్రయాగంలో ఉన్నటువంటి నేను చాలా ఎక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తిని. రూపయవ్వన సంపన్న, అన్నీ ఉన్నాయి నాకు. విద్యామద సుగర్విత, రూపమద, యౌవనమద, సంపదల మద, విద్యామద అన్నీ ఉన్నాయి. దాంతో గర్విష్ఠుడినై, ధనాఢ్యుడినై, చాలా పుత్రపౌత్ర, అన్నీ దేవుడు నాకు ఏదీ తక్కువ చేయలేదు. కుసీదస్య మునే పుత్ర నామ్నా రోచన ఇత్యహం, కుసీదముని యొక్క కుమారుణ్ణి, రోచన అన్నటువంటి పేరు నాకు. నేను కేవలం తినడం, తిరగడం, పడుకోవడం, వడ్డీ వ్యాపారాన్ని చేయడం, ఇదే నాకు ఇది. ఇక అందరూ తిడతారు అని ఏదో నామమాత్రంగా ఏదో ఒకటి చేసేవాడిని కర్మ, అంతే తప్ప ఏ కర్మల యందు నాకు ఆసక్తి లేదు. ఎప్పుడు అహంకారం నాకు ఉండేది. నా వంటి వ్యక్తి ఎవరు కూడా లేరు అని ఎవరేం చెప్పినా కూడా తిరస్కారం చేసేవాడిని. నీకేం తెలుసు అన్నటువంటి మాటలను ఆడేవాడిని. ఈ విధంగానే ఉండేది. ఎవరు కూడా నా దగ్గరికి వచ్చేవారు కాదు. ఆ సందర్భంలో మా ప్రయాగకు వైశాఖ మాస ధర్మాలను చెప్పడానికి జయంత అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతడి దగ్గరికి వెళ్ళి వినేవాళ్ళు. అది నా చెవిన కూడా పడింది. అందరూ వెళుతున్నారు కదా అని ఒకసారి నేను చాలా అలంకారాలను చేసుకొని నాకు సమానమైనటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి మధ్య మధ్యలో మాట్లాడేవాడిని. వాళ్ళు చెప్పేదాన్ని వినిపించుకోకుండా పక్కవారితో నేను హాస్యాలాపాన్ని చేసేవాడిని. తాంబూలాన్ని వేసుకునేవాడిని. నా వస్త్రాలందరికీ కూడా కనిపించాలి అని చెప్పేసి లేచి అందరికీ చూపిస్తూ పైన ఈ విధంగా కథా విక్షేపం ఏ విధంగా జరగాలో కథకు అడ్డు తగులుతూ నానా విధమైనటువంటి పాపాలను చేశాను. సర్వేషాం చిత్తచాంచల్యం అభూద్వై లోకవార్తయ,
నా మాటలు విని అందరికీ కూడా చిత్తచాంచల్యమై ఎవరికీ కూడా ఆ కథాప్రసంగం వినపడలేదు. వైశాఖ మాస వృత్తాంతం. అదైన కొన్ని రోజులకే నేను చనిపోయాను. యమదూతులు నన్ను పిలుచుకువెళ్లారు. ఘోరమైనటువంటి నరకాలను అనుభవించి నానా విధమైనటువంటి జన్మలు వచ్చి వచ్చి ఈ వృక్షంలో ఎన్నో వందల సంవత్సరాలుగా నేను వ్యాలోహం అతి ఘోరమైనటువంటి సర్పం రూపంగా ఉండి నిద్రాహారాలు లేకుండా ఇక్కడే జీవిస్తూ ఉన్నాను. భూత్వా సా విప్రషే కర్మణా బాధితపురా అయుతంచ సమాయాతం. వేల సంవత్సరాలు గడిచిపోయాయి. దైవాత్మ ముఖంబోజ సమీరిత కథామృతం. మీరు అద్భుతమైనటువంటి మాసమాహాత్మ్యాన్ని చెబుతూ భగవంతుడి యొక్క వాయుదేవుల వారి యొక్క చరిత్రను చెబుతూ అదంతా కూడా నేను శ్రద్ధగా విన్నాను. విన్న వెంటనే నాకు ఈ దేహం పోయి నేను ఉత్తమమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నాను. సాధువునాం సమచిత్తానం సదా భూతదయావతాం. మీరు సాధువులు సజ్జనులు మా మీద అనుగ్రహించి ఇంత చెప్పారు. నిజంగా మీకు ఏమిచ్చినా కూడా తక్కువే. అటువంటి దివ్యమైనటువంటి కథామృతాన్ని మీరు మాకు ఉపదేశించారు. అటువంటిది నేను ఏమిచ్చుకోగలను? నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, నన్ను అనుగ్రహించండి అని కాయ వాచ మనస ఏకరూపంతో ఆ మునుల వారిని తాను ప్రార్థన చేసి మమాద్యనుగ్రహాణత్వం యథాధర్మే మతిర్భవేత్. ఇంకేమీ వద్దు, భగవంతుడి యందు భక్తి, ధర్మాచరణ, జ్ఞాన సంపాదన, ఇందులో నాకు మతి కలగని. సుగతిర్భూయాత్ యథా విష్ణురతిర్భవేత్. విష్ణు యందు భగవంతుడి యందు నాకు ఆసక్తి కలగని అని చెప్పి ఆ శంకర ఋషుల వారికి తాను నమస్కారాన్ని చేస్తాడు. నాధర్మ క్వాపి మే భూయాత్. నాకు అధర్మాచరణలో మనస్సు రాకూడదు, అహంకారం వద్దు. దారిద్ర్యమేవ మే భూయాత్. దరిద్రుడిగా ఉన్నా కూడా నాకు సంతోషమే, అహంకారం నాకొద్దు. సంపదలు వస్తే అహంకారం వస్తుంది. దరిద్రుడిగా ఉంటే అయ్యో సంపదలు లేవు అని నేను బాధపడతాను తప్ప నాకు అహంకారం అన్నటువంటిది ఉండదు. అందువల్ల దరిద్రమే నాకు ఉండని, కానీ విష్ణు భక్తి మాత్రం నాకు నా నుండి దూరం కావద్దు. ఇదొక్కటి నేను మిమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. శంఖో దోర్భ్యాం సముత్థాప్య. ఆ శంఖ ఋషుల వారు రెండు చేతులతో అతన్ని పైకి లేపి పస్పర్శ పాణినాచాంగం శాంతమైన గతం సహా, చాలా సంతోషం అని చెప్పి ద్విజత్వం మాసమాహాత్మ్య శ్రవణాచ్య హరేరపి. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ మాసమాహాత్మ్యాన్ని విన్నావు, చెప్పించిన వాడు భగవంతుడు నేను కాదు అని చెప్పేసి తర్వాత నీకు భవిష్యత్తులో ఏం జరుగుతుంది చెబుతాను. చూడండి, శంకరుషుల వారి యొక్క భూత భవిష్యత్ జ్ఞానాలు. దాశాలన దేశంలో నీవు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడిగా జన్మిస్తావు. అప్పుడు నీ పేరు వేదశర్మ అని, సకల విద్యా విశారదుడు అవుతావు. జాతి స్మృతి నీకుంటుంది. ఈ విధంగా వెనకటి జన్మల్లో నేను అయ్యాను అని చెప్పేసి ఈ కథాప్రసంగం కూడా తథా స్మృతానుబంధత్వం త్యక్త సర్వేషణ శుభ. నీకు అశుభాలన్నీ దూరమయ్యి సకల ఇష్టార్థాలు కూడా కలుగుతాయి. ఈ వైశాఖ మాస ధర్మాలను నీవు చేస్తావు, వేరే వారి ద్వారా కూడా చేయిస్తావు. తర్వాత సిద్ధిని పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతావు. భయపడవద్దు, నీకంతా మంగళం కలగని అని చెప్పేసి ఆశీర్వదించి అతడిని పంపిస్తారు. ఈ విధంగా అతడి యొక్క దివ్యమైనటువంటి గతిని చెబుతారు. తమేవ శరణం యాహి నారాయణ మనామయం భక్తవత్సరం అవ్యక్తం చేతోగమ్యం దయానిధిం. ఆ భగవంతుడి శరణు వెళ్ళు, నీకంతా కూడా మంగళం జరుగుతుంది. భగవంతుడిని వదిలిపెట్టి నువ్వేం చేసినా కూడా నీకు మంగళం జరగదు అది చెప్పిన వెంటనే ఆ దివ్య పురుషుడు ధన్యోస్మి అనుగృహీతోస్మి త్వయా శంకదయాలు. నా స్వామి, ఎంత అనుగ్రహించారు, దయాపురుషులు మీరు. మీకు ఏమిచ్చినా కూడా దిష్ట్యాగత మే దుర్యోని యామి చైవ పరాంగతిం. ఈ దివ్యమైన ఘోరమైనటువంటి ఆ యోని నుండి నేను బయటపడ్డాను. ఇదిదం పరిక్రమ్య. వారికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి రెండు కాళ్ళు పట్టుకొని శంకరుషుల వారి మీద పడి అనుగ్రహించమని ప్రార్థించి తాను వెళ్ళిపోతాడు. తర్వాత శంఖో వ్యాధేన తోషిత సంధ్యాం. ఆ సందర్భంలో సాయంకాలం అవుతుంది. సంధ్యావందనం చేసుకొని ఆ రాత్రిని అక్కడే గడుపుతారు. తర్వాత లీలాభిరవతారాయణ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాలనంతా కూడా ఆ శంకర ఋషి వ్యాధుడికి చేస్తూ వెళతారు. చూడండి, వ్యాధుడి యొక్క పుణ్యం ఎంత విచిత్రంగా ఉన్నది. వైశాఖే మేషగే సూర్యే. తర్వాత మరుసటి రోజు వైశాఖ మాసం అందువల్ల ఉదయం లేచి సూర్యోదయం కంటే ముందు స్నానం చేసి తాము నిత్యాన్నికాన్నంతా కూడా ముగించుకొని మళ్ళీ ఆ వ్యాధుడిని పిలిచి అతడికి ఉపదేశాన్ని, అతడికి కూడా వైశాఖ స్నానాన్ని చేయించి అతడికి కూడా ఉపదేశం చేస్తూ వెళతారు. చేసి తర్వాత నీవు రామ అన్నటువంటి 2 అక్షరాలను ఎల్లప్పుడూ జపిస్తూ ఉండు.
అని చెప్పేసి వెళతారు. ఎందుకు ఇదంతా ఏమిటి అంటే తర్వాత నీవు తేభ్యశ్చానంత నామేభ్యో అధికం నామ్నాం సహస్రకం తాదృం నామ సహస్రేణ రామనామ సమమ్మతం. అదే మనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అదే అర్థాన్ని చెప్పేటువంటిది. మిగిలిన ఎన్ని నామములున్నా కూడా అది రామనామానికి సమానం కాదు, అర్థాత్ భగవన్నామానికి సమానం కాదు. అటువంటి మిగిలిన నామాలను సహస్రం పఠించినా కూడా భగవంతుడి ఒక్క నామం చాలు. తస్మాత్ రామేతి తన్నామ జప వ్యాధ నిరంతరం. నిరంతరంగా రామ 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 అని జపిస్తూ ఉండు యావద్ ఆమరణాంతికం. తర్వాత నీవు భవిష్యత్తులో వల్మీక అన్నటువంటి ఋషికులంలో జన్మించి వాల్మీకిగా మారుతావు. ఆ వాల్మీకి జన్మలోనే నీవు దివ్యమైనటువంటి రామకథనంతా కూడా రాసి లోకంలో ప్రచారం చేస్తావు అని చెప్పేసి అనుగ్రహించి వెళతారు. ఆ వ్యాధుడు కూడా ఆ శంకరుషుల వారు చెప్పినటువంటి దివ్యమైనటువంటి మహాత్మ్యాన్ని విని ప్రతిరోజు వైశాఖ మాసంలో స్నానం చేసి వచ్చిపోయే వారికి ఎవరొచ్చినా కూడా వాళ్లకు యోగ్యులైతే పళ్ళనిచ్చేవాడు. పళ్ళు అదేవిధంగా నీళ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి తను కూడా ఈ వ్యాధ జన్మలో కూడా నానా విధమైనటువంటి వైశాఖ ధర్మాలను ఆచరించి తర్వాత ఆ దేహాన్ని వదిలిపెట్టి తర్వాత వాల్మీక ఋషిగా తాను విశిష్టమైనటువంటి దాన్ని పొందుతాడు. జన్మను అవతరించి విశిష్టమైనటువంటి రామకథను రాసి లోకాలను అనుగ్రహిస్తాడు. తర్వాత కలిధర్మాలను నిరూపణ చేసి ఆ ఘోరమైనటువంటి కలియుగం గురించి చెబుతారు. సమయం ఇప్పటికే పూర్తి అయింది. తర్వాత ఈ ద్వాదశి అక్షయ తృతీయ గురించి నిన్నటి రోజున ఒక దేవేంద్రుడి కథను తెలుసుకున్నాం. తథా తిథి శ్వేతాసు పుణ్యాసు ద్వాదశి శితపక్షిణి. మిగిలిన అన్ని దీనికంటే ద్వాదశి అత్యుత్తమమైనటువంటిది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి ద్వాదశి సర్వాఘౌగ వినాశిని. కిం దానై కిం తపోభిశ్చ కిముపోష్యైర్వ్రతైశ్చ కిమిష్వైశ్చైవ పూర్తైశ్చ ద్వాదశి ఏర్న సేవిత. ద్వాదశి రోజు వారు ఆచరించకపోతే మిగిలినవన్నీ కూడా వ్యర్థమే. గంగాయాం ఉపరాగే, ఉపరాగం అంటే గ్రహణ సందర్భంలో ఎవరైతే 1000 ఆవులను దానం చేస్తారో అది ఈ వైశాఖ మాసంలో ద్వాదశిని యథోచితంగా ఆచరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. గంగాయాం చైవ దుర్భిక్ష సందర్భంలో గంగాలో నిత్యం 1,000,000 భోజనాలను చేస్తే ఏ పుణ్యం రావాలో అది ద్వాదశి నాడు చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. అటువంటి ఉత్తమమైనటువంటి ద్వాదశి ఏకాదశి నాడు జాగరణం చేయాలి. ద్వాదశి నాడు కోటీందు సూర్యగ్రహణే తీర్థ్యాన్ ఉత్ప్లావ్యత్ఫలం తత్ఫలం సమాప్నోతి ప్రాతస్నాత్వా హరేర్దినే. వాళ్ళు ఉదయం లేచి స్నానం చేస్తే కోటి సూర్యగ్రహాల స్నాన ఫలితం లభిస్తుంది. తులసితో, కోమలమైనటువంటి తులసితో భగవంతుడిని అర్చన చేయాలి. అతడి సప్తకులాలు ఉద్ధరించబడతాయి. ద్వాదశ్యాం మాధవే మాసి యోదద్యాత్ గాం సంవత్సకాం. ఎవరైతే ఆవును దానం చేస్తారో వారి యొక్క కులం ఉద్ధరించబడుతుంది. యమం పితృన్ గురువున్ దేవాన్ విష్ణుముద్దిశ్యమానమ. యముణ్ణి, పితృదేవతలను, దేవతలను, గురువులను ఉద్దేశించుకొని వాళ్ళ భోజన దానాన్ని చేయాలి. విశేషంగా దధ్యన్నం చైవ యోదద్యాత్ తస్య పుణ్య ఫలం శృణు. దధ్యన్నాన్ని ఎవరైతే ఇస్తారో ప్రయాగే ప్రత్యహం చైవ కుర్యాద్య కోటి భోజనం. ప్రతిరోజు ప్రయాగలో 1,000,000 బ్రాహ్మణులకు భోజనం చేయిస్తే యత్ సంవత్సరం పుణ్యం షడ్రసార్ణైర్ మనోరమై. సంవత్సర కాలం పాటు షడ్రస భోజనాలను చేయిస్తే ఏ ఫలితం రావాలో అది ద్వాదశి నాడు దధ్యన్నాన్ని దానమిస్తే అంత ఫలితం వస్తుంది. శాలిగ్రామ శిలాదానాన్ని ఎవరైతే ద్వాదశి రోజు ఇస్తారో సర్వ పాపం నుండి విముక్తులవుతారు అని చెప్పేసి ఈ విధంగా ద్వాదశి తిథి యొక్క విశేషాలను చెప్పి తర్వాత చివరి అధ్యాయంలో ఎవరు ఈ సమగ్రమైనటువంటి మాసాన్ని చేయకపోయినా కూడా ఈ చివరి 3 రోజులు దాన్ని అంత్య పుష్కరణి అని పిలుస్తారు. అంత్య పుష్కరణి సంజ్ఞాః సర్వపాపక్షయావహాః మాధవే మాసి పూర్ణాం స్నానం కర్తుం నచక్షమః. మిగిలిన అన్ని రోజులు స్నానం చేయకపోయినా చివరి 3 రోజులు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ వైశాఖ మాసంలో ఈ 3 రోజులు స్నానం చేసినా కూడా అతి విశిష్టమైనటువంటి పుణ్యాన్ని వారు పొందుతారు. నెల మొత్తం స్నానం చేసినా పుణ్యం లభిస్తుంది. ఎందువల్ల అంటే
పూర్ణాయాం సర్వ తీర్థైశ్చ విష్ణునా సహ సంస్థిత. పూర్ణిమ రోజున సకల తీర్థాభిమాని దేవతలు భగవంతుడితో సన్నిహితమై ఆ తీర్థముల్లో ఉంటారు. చతుర్దశ్యాం సయజ్ఞాశ్చ దేవా ఏతాన్ పునంతి. చతుర్దశి రోజున యజ్ఞాభిమాని దేవతలు ఉంటారు. ఆ రోజు బ్రహ్మజ్ఞం సురాపం వా సర్వానేతాన్ పునంతి. బ్రహ్మహత్యాది సకల పాపములు దూరమవుతాయి. ఎందువల్ల అంటే వెనుకటి కథను చెబుతారు. ఏకాదశ్యాం పురాజగ్నే వైశాఖ్యాం అమృతం శుభం. అమృతం కొరకు పురాజగ్నే అమృతం ఏకాదశి వైశాఖ ఏకాదశి నాడు అమృతం ఉద్భవించింది. ద్వాదశ్యాం పాలితాం తచ్చ విష్ణునా ప్రభవిష్ణున. ద్వాదశి రోజు భగవంతుడు దాన్ని సంరక్షించాడు. త్రయోదశి రోజున దేవతలందరికీ కూడా దాన్ని ఇచ్చి అనుగ్రహించాడు. చతుర్దశి రోజున దానవులందరినీ కూడా నాశనం చేశాడు. జగానచ చతుర్దశ్యాం దైత్యాన్ దేవ విరోధిన. పూర్ణాయాం సర్వదేవానాం సామ్రాజ్యాప్తిర్బభూవ. పూర్ణిమ రోజున దేవతలకు సామ్రాజ్య ప్రాప్తి కలిగింది. అందువల్ల త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ అన్నటువంటివి చాలా విశిష్టమైనటువంటి తిథులు. దేవతలందరూ కూడా సంతోషిస్తారు. అందువల్ల ఆ 3 రోజులు కూడా వైశాఖ మాస ధర్మాలను విశేషంగా ఆచరించండి అని చెప్పి, యో మాధవేతు సంపూర్ణే నస్నాతో అనుజాతమః. ఈ మాధవ మాసంలో ఎవరైతే ఒక్కరోజు స్నానం చేయరో, తిథిత్రయంలో స్నానం చేయరో, వారు చేసినటువంటి పుణ్యం ఏది కూడా వారికి ఫలితాన్ని ఇవ్వదు. ఎవరైతే ఉష్ణోదక స్నానాన్ని చేస్తారో ఈ తిథిత్రయంలో వారు రౌరవ నరకానికి వెళతారు. పితృదేవతలను ఉద్దేశించుకొని ఎవరైతే దధ్యన్నాన్ని మాసపూర్ణంగా ఇస్తారో వారికి పైశాచయోని నివృత్తి అవుతుంది. ప్రవృత్తానాంచ కామానాం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి దాన్ని చెబుతారు. అమాసం నియమాసక్త కుర్యాద్యతి దినత్రయే. ఒక పూర్ణ మాసం తాను నియమాసక్తుడిగా ఉండి ఈ 3 రోజులు విశేషంగా చేస్తే తేన పూర్ణ ఫలం ప్రాప్య మోదతే విష్ణు మందిరే అని చెప్పేసి, ఎవరైతే స్నానాదులను విధిపూర్వకంగా ఆచరించరో వారికి కూడా ఉత్తమమైనటువంటి గతి కలగదు. తర్వాత గీతా పాఠాన్ని ఈ 3 రోజులు ఎవరైతే దినత్రయంలో చేస్తారో వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. సహస్రనామ పఠనం యఃకుర్యాచ్చ దినత్రయే. చివరి 3 రోజులు సహస్రనామాన్ని, విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే పఠన చేస్తారో వారికి తస్య ఫలం పుణ్యఫలం వక్తుం కోశక్తో దివివా భువి. దేవలోకంలో అయినా భూలోకంలో అయినా అది అనుసంధాన పూర్వకంగా చేస్తే విశిష్టమైనటువంటి పుణ్యం. సహస్రనామభిర్దేవం పూర్ణాయాం మధుసూదనం. సహస్రనామంతో భగవంతుడికి పయసా స్నాప్యవయ్యాతి పాలతో అభిషేకం చేస్తే దానికి విష్ణులోకమే సిద్ధిస్తుంది. సమస్త విభవైర్యస్తు పూజయన్ మధుసూదనం. సకల విధమైనటువంటి ఉపచారాలతో భగవంతుడిని ఆరాధన చేస్తే వారికి మళ్ళీ అధోగతి కలగదు అని చెప్పేసి, ఇంత విశిష్టమైన త్రయోదశి నాడు భగవంతుడికి నానా విధమైనటువంటి ఫలములతో అభిషేకాన్ని చేయాలి అని చెప్పేసి చెబుతారు. పయసా స్నాప్యయాతి సహస్రనామవిర్దేవం పూర్ణాయాం మధుసూదనం. పయసా స్నాప్యవయ్యాతి విష్ణులోకమకల్మషం. యో వై భాగవతం శాస్త్రం శృణోత్యేత దినత్రయ. 3 రోజులు భాగవతాన్ని శ్రవణం చేస్తే చాలా భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటిది. అటువంటి దివ్యమైనటువంటిది సంవత్స గోదానాన్ని ఈ 3 రోజుల్లో చేసినా కూడా విశిష్టమైనటువంటి పుణ్యం. తీర్థపాదం హరిం జగ్ము శరణ్యం శరణం విభుం. భగవంతుడికి అనన్య భక్తితో మీరు చేసినటువంటి సకల కర్మలను భగవంతుడి యందు ఈ దినత్రయముల యందు సమర్పణ చేయండి అని చెప్పేసి, సితే పక్షే మేష సూర్యే వైశాఖాంతే దినత్రయే సర్వతీర్థమయే పుణ్యే మమాపి ప్రాణవల్లభే. భగవంతుడే చెప్పినటువంటి మాట. ఈ శితపక్షంలో శుక్లపక్ష మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వైశాఖ దినత్రయముల్లో చివరి 3 రోజుల్లో ఏ పని చేసినా కూడా విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంత్య పుష్కరణి అని చెప్పేసి, ప్రతివర్షంతు వైశాఖి తథైవ అంత్య దినత్రయే. పూర్తిగా వైశాఖ మాసం, అదే విధంగా దినత్రయం. సకల పాపములను దూరం చేసుకుంటారు. అన్యథా నరకం యాతి యావదింద్రాశ్చతుర్దశ అని చెప్పేసి ఇక్కడితో దీన్ని సమాప్తి చేస్తారు. ఈ విధంగా శృత దేవుల వారు శృతకీర్తికి చెప్పినటువంటి దాన్ని ఏతత్ పరమ నారద ఉవాచ ఇత్యేతత్ పరమాఖ్యానం అంబరీష తపోదితం శ్రవణాత్ సర్వపాపగ్నం సర్వసంపద్ విధాయకం తేన భుక్తించ ముక్తించ జ్ఞానం మోక్షంచ విందతి.
ఇతిహాస ప్రహృష్టాంతర్వృత్తిశ్చ బాహ్య వ్యాపార వర్జిత. ఇది వినేటప్పుడు మిగిలిన ఏవి కూడా ఆలోచించరాదు. ఈ మాస మాహాత్మ్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కథలను, నానా విధమైనటువంటి ఆఖ్యానాలను వినాలి అని చెప్పేసి, ఏదం పరమాఖ్యానం పాపజ్ఞం పుణ్యవర్ధనం శృణుయాద్వా పఠేద్వాపి సగతిం పరమాం వ్రజేత్. ఎవరైతే దీన్ని చదువుతారో, వింటారో, వారికి అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి, లిఖితం పుస్తకం మీషాం గృహే తిష్టతి మానద తేషాం ముక్తి కరస్తాహి కిము తశ్రవణాత్మకం అని చెప్పేసి సూతుల వారు దీన్ని చెబుతారు. సూత ఉవాచ ఏదం పరమాఖ్యానం పాపజ్ఞం పుణ్యవర్ధనం శృణుయాద్వా పఠేద్వాపి సగతిం పరమాం వ్రజేత్ లిఖితం పుస్తకం మీషాం గృహే తిష్టతి మానదాః తేషాం ముక్తి కరస్తాహి కిము తశ్రవణాత్మనాం. ఇది శ్రీ స్కాందపురాణే వైశాఖమాసమాహాత్మ్ये నారదాంబరీష సంవాదే ఫలశ్రుతి కథనం నామ పంచవింశోధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. గురువుల అనుగ్రహంతో, సత్యాత్మతీర్థుల వారి దయతో, సకల గురువులు, సకల దేవతలు, ముఖ్యంగా మధ్వాచార్యులు, అదేవిధంగా భగవంతుడు మాస నియామకుడైనటువంటి మాధవ ప్రీతి కొరకు చెప్పినటువంటిది ఈ వైశాఖ మాస మహాత్మ్యం. మొన్న ఒకానొక సందర్భంలో ఆనందరావు గారు కలిసినప్పుడు, మీరు మాస ధర్మాలన్నింటినీ కూడా మాకు చెప్తూ ఉండాలి అని, తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, ఎక్కడో కొన్ని తెలుసుకుంటాము, కొన్ని వింటాం, కానీ పూర్తిగా తెలియదు అని అన్నారు. అందువల్ల దాన్ని చెప్పాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో హరిగురు ప్రీతి కొరకు చెప్పినటువంటిది. దీన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వచ్చి మీ సమయాన్నంతా కూడా ఇక్కడే వినియోగించి విన్నారు. మీకు కూడా ఈ వైశాఖ ధర్మములను ఆచరించేటువంటి యోగ్యతను భగవంతుడు అనుగ్రహించని, అదేవిధంగా విష్ణు ధర్మాలను ఆచరించేట్టుగా భగవంతుడు అనుగ్రహించని. మిగిలింది ఏది చేసినా చేయకపోయినా భగవద్భక్తి ప్రధానమైనటువంటిది. భగవద్ ధర్మాలను, భాగవతాది శాస్త్రాలను నిరంతరంగా వింటూ ఉండాలి. అదే మనకు తారకమైనటువంటిది. అటువంటి ఆ భాగవత ధర్మాలను ఆచరించేటువంటి శక్తి, వైశాఖ మాస ధర్మాలను ఆచరించేటువంటి శక్తి భగవంతుడు అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ, మధ్య మధ్యలో ఎప్పుడైనా మనకు ఏ విధమైనటువంటి అవకాశం దొరికినా కూడా ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఉత్తరాది మఠం రాజమండ్రి అన్నటువంటి ఈ టెలిగ్రామ్ ఛానల్లో మేము చెప్తూ ఉంటాము. ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరందరూ కూడా వచ్చి శ్రద్ధగా వినండి. విని భగవద్ అనుగ్రహాన్ని, గురువు అనుగ్రహాన్ని, మన పారంపరికమైనటువంటి ధర్మాలను మన పూర్వజులు చేసి మనం చేయకపోయినటువంటి, తెలిసినా కూడా కొన్ని తెలియక చేయలేకపోతున్నాం, కొన్ని తెలిసి విపరీతంగా చేస్తూ ఉన్నాం, కొన్ని తెలిసి కొన్నిటిని మాత్రమే ఆచరిస్తూ ఉన్నాం. అలా కాకుండా విశేషంగా ధర్మాచరణ చేసేటువంటి శక్తి భగవంతుడు మనకు అనుగ్రహించని, అదేవిధంగా మధ్వాచార్యుల వారి శాస్త్రోక్త సారాన్ని తెలుసుకునేటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకు అనుగ్రహించని అని ప్రార్థిస్తూ, మీకందరికీ కూడా భగవంతుడు అన్ని విధాలుగా రక్షించని, ఆయురారోగ్య భాగ్యాలను, సంపదలను ఇచ్చి, విశేషంగా వాటి మీద ఆసక్తిని ఇవ్వకుండా ఈ శాస్త్రముల యందు ఆసక్తిని ప్రసాదించి అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ, శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరయే నమః. హరయే నమః. హరే నమః.